దివివాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడని విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదివిన రీతిగా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో మనందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరించారు. ప్రియులారా, ఆ విశ్వాసంలో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. నా ప్రియ సహోదర, సహోదరి, కొంతమంది జీవితాలలో వాళ్ళ జీవితాలలో ఇక ఏ మార్పు రాదు, ఇక వీళ్ళ జీవితము ఇలా బాధకరమైన జీవితంగా ఉండాల్సిందే అని ఎవరి గురించైనా మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ బాధకరమైన జీవితము, శాపకరమైన జీవితము అలా వాళ్ళకి ఒకవేళ వాళ్ళ పూర్వీకుల పాపముల ద్వారా వారికి కలిగి ఉంటే, వాళ్ళ పూర్వీకులు అలానే ఉన్నారు, వీళ్ళు అలానే ఉంటారు, వీరి తర్వాత జాతి వారు కూడా, సంతతి వారు కూడా ఇలానే ఉంటారు అని మనం అనుకుంటాం. అవును ప్రియులారా, కానీ మన ఆలోచనకి, దేవుడి ఆలోచనకి భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా దేవుడు ప్రతి ఒక్కరి గురించి గొప్ప గొప్ప ప్రణాళికలను, బంగారు భవిష్యత్తును కలిగి ఉన్న దేవుడు. ఆ బంగారు భవిష్యత్తు కలిగి ఉండి దాన్ని చూసుకుంటూ ఉంటారా, లేదా దాన్ని అమలు చేసే శక్తిని ఆ దేవుడు కలిగి ఉన్నారా? ప్రియులారా, ఈ లోకపు తల్లిదండ్రులే తమ పిల్లలు బాగా చదవనప్పటికీ కూడా వాళ్ళల్లో గొప్ప గొప్ప ఉన్నత స్థితికి వారిని లేపాలని తమ శాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలు ఫెయిల్ అవుతున్నప్పుడు కూడా మరొక స్కూల్కి మార్చి, మరొక ట్యూషన్కి చెప్పించి, వారితో కూర్చొని చదివిపించి రకరకాల ప్రయత్నాలను చేసి వారు ఉన్నత స్థితిలో చేరడానికి ఈ లోకపు తల్లిదండ్రులే ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, మరి పాపములో, శాపములో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు తమ శక్తితో తాము లేవలేరని తెలిసిన దేవుడు ఆ స్థితిలోనే వారిని వదిలివేయరు కదా. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని నుండి దూరంగా మరలి తమ ఇష్టము వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నప్పుడు, విశ్రాంతి దినాన్ని పాటించకుండా దేవునికి ప్రీతికరం కాని జీవితాలను వాళ్ళని జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, దేవుడు వారందరినీ కూడా బబిలోనియా దాసత్వానికి వాళ్ళని పంపించినప్పుడు ఇంకా ఎప్పటికీ ఆ బబిలోనియా దాసత్వంలోనే వాళ్ళు వదిలివేయబడతారని కాదు కదా. ముందే చెప్పినట్లుగా 70 ఏండ్ల తర్వాత ఈ దాసత్వం నుంచి మరలా నేను మీకు విడుదల కలిగిస్తాను అని దాన్ని ఎరిగిన ప్రవక్తలు, దానియేలు లాంటి ప్రవక్తలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అన్యుడైన కోరేషు రాజును దేవుడు ప్రేరేపించి ఆ యూదా జాతిని అంతటిని, ఇశ్రాయేలు ప్రజలను అంతటిని కూడా తిరిగి తన దేశానికి పంపించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడికి ఆలయ నిర్మాణాన్ని కలిగించి ఆ దేవుడికి మరలా బలులు అర్పించాలని కోరేషు రాజు ద్వారా పంపించినప్పుడు, ప్రియులారా, ఆ యొక్క జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలను ఎప్పటికీ కూడా పూర్తిగా మరచిపోడు, వారిని మరలా జ్ఞాపకపరచుకొనును. యావే దేవుడు తన ప్రజలను మరలా జ్ఞాపకం చేసుకొనును అని జకరియా ప్రవక్త ద్వారా మనందరికీ కూడా నూతన ఉత్సాహాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో కూడా మన పాపముల వలన, మన శాపముల వలన మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా పాపపు స్థితిలో ఉండి ఇక వీళ్ళు ఎప్పటికీ ఇలానే ఉంటారు అని అనుకోవడానికి లేదు. ప్రియులారా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో జకరియా ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నాడు 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఆ ఇశ్రాయేలు ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారంలాగా ఉంటాను, వారి లోపల నేను మహిమ రూపంలో ఉంటాను. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి వ్యక్తి దేవుని ద్వారా ఈ లోకంలోనికి పంపబడిన వారే, దేవుని ఆత్మ ద్వారా ఈ లోకంలోనికి పంపబడిన వారే. మరి దేవుని
ప్రీతికరమైన వారిగా ఈ లోకంలోనికి పంపబడినప్పుడు ఏదైనా పరిస్థితి ద్వారా వారు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే వారు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ వారి సృష్టికర్త అయిన దేవుడు వారిని వదిలిపెడతాడా? ప్రతి ఒక్కరిలో దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ప్రియులారా, మనల్ని మనం తక్కువ చేసుకున్నప్పటికీ మన సృష్టికర్త అయిన దేవుడు, నేను మీ చుట్టూ అగ్ని పరాకారంలాగా ఉన్నాను, మీ లోపల నేను మహిమ రూపంలో ఉన్నానని దేవుడు మనందరికీ నూతన ఉత్సాహాన్ని దయచేస్తున్నారు. ప్రియులారా, మనల్ని మనము తక్కువ చేసుకొని చూసినట్లుగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని తక్కువ చేసి చూడవచ్చు. కానీ అలాంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయం 8వ వచనంలో, నిన్ను ఎవరైనా ముట్టుకున్నట్లయితే నా కంటి పాపను ముట్టుకున్నట్లుగా నేను వారికి సరి అయిన గుణపాఠాన్ని నేర్పిస్తాను. ప్రియులారా, మనము చాలా తక్కువ చేయబడి ఈ లోకంలో చూసినప్పటికీ దేవుడు మనల్ని ఏ దృష్టితో చూస్తున్నారో తెలుసా? శరీరంలో, దేహంలో కంటి పాపను కాపాడడానికి కంటి రెప్పలు ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. నిద్రిస్తున్నప్పుడు కూడా కంటి పాపను కాపాడడానికి కంటి రెప్పలు ఎంత జాగ్రత్త వహిస్తాయో, ఆ కంటి పాప వలె దేవుని దృష్టిలో ఉండబడిన మనల్ని కాపాడడానికి దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. మన పాపం వల్ల కావచ్చు, శాపం వల్ల కావచ్చు, ఏ పరిస్థితి వలనైనా కూడా మనం కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కంటి పాపలాగా దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు. కాబట్టి మనకి ఎవరెవరికి అపకారం చేస్తున్నారో, హాని చేస్తున్నారో వారందరి నుంచి కాపాడడానికి దేవుని దృష్టిలో మనం కంటి పాప వలే ఉన్నాము. ప్రియులారా, కొన్నిసార్లు మన పాపకరమైన జీవితము ద్వారా మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు, ఇతరులు చూసినప్పుడు మనలో అన్ని పాపాలే కనిపిస్తూ ఉండవచ్చు. చూడండి, ప్రధాన యాజకుడైన ఆ యెహోషువను చూసినప్పుడు జకర్యా ప్రవక్త గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, సైతాను సిద్ధంగా ఉన్నాడంట దేవుని ముందు అతని మీద నేరారోపణ చేయడానికి. అతడు వేసుకున్న మురికి బట్టలను చూపించడానికి సైతాను సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుడు దేవదూతను పంపించి అతని యొక్క మురికి బట్టలను తొలగించి ప్రశస్తమైన వస్త్రములను అతనికి ఇవ్వండి, ఆ యెహోషువ ప్రధాన యాజకుడికి ఇవ్వండి దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. ప్రియులారా, అవును, యోబు ప్రవక్త గ్రంథంలో మనం చదువుతున్నాము, దేవుడే స్వయంగా సైతానును అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే సైతాను చెప్తున్నాడు, నేను భూమిలో క్రింద పైన ఇటు అటు తిరిగి ఎవరు పాపంలో ఉన్నారో, ఎవరు పాపంలో లేరో, ఎవరు నీకు దూరంగా ఉన్నారో, ఎవరు నీకు దూరంగా లేరో, ఎవరు మలినపు వస్త్రములను వేసుకుని ఉన్నారో అందరిని చూసి వారందరిపై నేరారోపణ చేయడానికి నేను వచ్చాను అని చెప్తున్నప్పుడు దేవుడు యెహోషువకున్న ఆ మురికి బట్టలను, పాపపు స్థితిని తొలగించి యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా మనందరికీ కూడా పరిశుద్ధ వస్త్రాన్ని కప్పి ఉన్నారు. యేసయ్య రక్తంలో ఎవరెవరు అయితే తమ పాపములను కడుగుకుంటారో, యోహాను రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 7వ వచనము, పాప పశ్చాత్తాపము, పాపము ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధ వస్త్రాన్ని తమ మీద కప్పుకుంటారు. ప్రియులరా, కాబట్టి పాపపు స్థితిలో మనం ఉన్నామని అదే స్థితిలో ఉండడం కాదు కానీ యేసయ్య నామములో మనకు రక్షణ ఉందని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని పాపములను ఒప్పుకున్నప్పుడు యేసయ్య రక్తము తిరిగి మనల్ని యెహోషువ ప్రధాన యాజకుడు వలె పరిశుద్ధులను చేసి పరిశుద్ధ వస్త్రాన్ని కప్పుతుంది. ప్రియులరా, ఈ లోకంలో అన్నీ కూడా మనంతట మనము సాధించలేము. అందుకనే అధికారి అయిన సెరుబబ్బేలుతో జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా, నీ సొంత శక్తి ద్వారా కానీ, నీ యొక్క సైన్య బలము వలన కానీ నీకు విజయం సాధించబోతుంది, నువ్వు విజయాన్ని పొందగలవని నీవు అనుకుంటున్నావేమో. ఏ పరిస్థితులైనా నీకు విజయమును అందించేది ఆ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. నీ సొంత శక్తి ద్వారా ఏ కార్యములను చేయలేకపోతున్నావో, ఏ పరిస్థితి నుంచి నీ అంతటి నువ్వు పైకి లేవలేకపోతున్నావో, ఏ చెడు అలవాటును నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావో, ఏ పాపపు స్థితిలో నువ్వు విజయము పొందలేకపోతున్నావో, ఆ పరిస్థితి నుంచి నిన్ను పైకి లేపేది నీ సొంత శక్తి కాదు, నిన్ను చుట్టూ ఉన్న ఈ లోకప పరిస్థితులు కాదు, కానీ దేవుని ఆత్మకు నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు
ఆ దేవుని ఆత్మ ప్రతి పరిస్థితిలో నీకు విజయం అనుగ్రహించును. ప్రియులారా, ఇంత గొప్ప కృపను జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడంటే మనందరినీ కూడా ఆ దేవుడు జ్ఞాపకపరుచుకుని ఉన్నాడు. కొంతమంది మనలో ఉన్న పాపాలను మాత్రమే జ్ఞాపకపరుచుకుంటారు, మనలో ఉన్న చెడుతనాన్ని జ్ఞాపకపరుచుకుంటారు. మనం ఏమి చెయ్యలేకపోతున్నామో దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటారేమో. కానీ మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుని ఆత్మను మన ఆత్మలో కుమ్మరించి ఆ దేవుని శక్తి ద్వారా క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టిగా మార్చగలను నేను అని ఆ దేవుడే తన మాటను మన జీవితంలో మరలా గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి నిన్ను నువ్వు తక్కువగా చూసుకొని నీ పాపపు స్థితి నుంచి నిన్ను పైకి లేవలేనని, నిన్ను ఆ పరిస్థితిలో ఉంటావని ఎవరైనా నిన్ను గుర్తు చేసుకుంటున్నారేమో, జ్ఞాపకం చేసుకుంటున్నారేమో. నీ సృష్టికర్త వైపు నీ కన్నులను ఎత్తి చూసినప్పుడు, ఆ సిలువ వైపు నీ దృష్టిని మరల్చినప్పుడు, సిలువ మీద తన గురిని పెట్టి మన యొక్క పాప భారాన్ని మోసుకొని పోయిన ఆ యేసు ప్రభు వైపు మన దృష్టిని పెట్టినప్పుడు, ప్రియులారా, యేసు ప్రభు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములన్నిటికి కూడా వెల చెల్లించబడింది. ప్రియులారా, ఆ సిలువలో యేసు ప్రభు పరిశుద్ధ గొర్రెపిల్లలాగా తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఆ పరలోకపు తండ్రికి మనందరినీ కూడా గుర్తు చేశారు. తండ్రి, నేను అర్పించిన ఈ పరిశుద్ధ వెల ద్వారా మరొకసారి నా బిడ్డలందరినీ కూడా నీతో నేను సఖ్యపరుస్తున్నానని కొరింథీయులకు రాసిన 2వ లేఖలో మనందరి తరపున ఆ దేవుడికి మనల్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి భయమెందుకు, బిడియమెందుకు? ఏ పాపపు స్థితిని చూసి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు? యేసయ్య పరిశుద్ధ రక్తంలో, యేసు ప్రభు యొక్క నామములో వారందరూ కూడా విజయము పొంది ఉన్నారని దర్శన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్న వారిలో మనం అందరం ఉండాలని ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి ఈ గొప్ప కృపలో మనమందరం అనుభవించుదాం. యేసయ్య పరిశుద్ధ రక్తము మనల్ని తండ్రికి ప్రతిక్షణము గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆ రక్తంలో విజయం పొందుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, యేసయ్య పరిశుద్ధ రక్తంలో కొనబడిన వెలను చెల్లించబడిన మేమందరము కూడా తండ్రితో మా యొక్క సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకున్న తర్వాత మా పాపపు జీవితాన్ని వదిలివేసి, ప్రభా, దేవునికి ప్రీతికరమైన మతము ఏదనగా దేవునికి ప్రీతికరమైన జీవితాలను ఏ విధంగా మేము జీవించాలంటే, అయ్యా, వితంతువులను మేము ఆదరించాలి, అనాథలుగా ఉన్న బిడ్డలను మేము చేరదీయాలి. ఎవరెవరైతే ఈ లోకంలో పేదవారుగా ఉన్నారో వారందరికీ మేము తోడ్పడాలి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో ఇలాంటి జీవితము మేము జీవిస్తే దేవుని దృష్టిలో మేము ప్రీతికరమైన వారంగా ఉంటామని మా అందరికీ నువ్వు తెలియచేస్తున్నావు. ప్రవ్వా, యేసయ్య రక్తంలో కనగబడిన మేము, అయ్యా, మా శక్తి ద్వారా ఏదేదో సాధించాలని ఓడిపోయిన మేము, అయ్యా, నీ ఆత్మ ద్వారా అన్ని లోకంలో మా యొక్క జీవితంలో నీవిచ్చిన పిలుపులో మేము అన్ని చేసి ముగించగలమని, నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా ప్రశస్తమైన వస్త్రములను మా మీద కప్పి ఉన్నావని, అయ్యా, మా లోపల నీవు మహిమ రూపంలో మా చుట్టూ అగ్ని రూపంలో ఉన్నావని ఈ వాగ్దానాలను ప్రతిరోజు మాకు మేము సొంతము చేసుకొని నీ ఆత్మ ద్వారా జీవించడానికి, అయ్యా, మా జీవితం ఎంతోమందికి సుమాతృకగా ఉండినట్లు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నీవెవరో తెలుసా? దేవుని కంటి పాప. నిన్ను ముట్టిన వాళ్ళు దేవుని కంటి పాపను ముట్టినట్లు. ఎంత ప్రశస్తమైన గౌరవమైన స్థితిని దేవుడు నిన్ను ఉంచాడు. కాబట్టి ఆ పరిస్థితిని మరలా గుర్తు చేసుకుందాం. దేవుని కంటి పాపలాగా ఈ లోకంలో జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.